గ్యాంగ్స్టర్ నయీం కేసులో సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించింది సిట్. ఇందులో కొందరు టీఆర్ఎస్ నేతలు, పోలీసుల పేర్లను కూడా సాక్షులు ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతలు నేతి విద్యాసాగర్ రావు, చింతల వెంకటేశ్వర్ రెడ్డి సహా పలువురు పేర్లను ప్రస్తావించినట్లుగా సమాచారం. గ్యాంగ్స్టర్ నయీం కేసులో సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించింది సిట్. ఇందులో కొందరు టీఆర్ఎస్ నేతలు, పోలీసుల పేర్లను కూడా సాక్షులు ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతలు నేతి విద్యాసాగర్ రావు, చింతల వెంకటేశ్వర్ రెడ్డి సహా పలువురు పేర్లను ప్రస్తావించినట్లుగా సమాచారం. డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మను అడిగి తెలుసుకుందాం. సిట్ నివేదికకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మను అడిగి తెలుసుకుందాం. శర్మ, జాబితాలో టీఆర్ఎస్ నేతలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు కాకుండా కొత్త పేర్లు ఏమైనా యాడ్ అయ్యాయా? 15 రోజుల పాటు స్తబ్దుగా ఉన్నటువంటి నయీం కేసు ఇవాళ కీలక మలుపు తిరిగింది. పొద్దున హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ జరిగిన సందర్భంలో సిట్ 3 వారాల లోపు ఒక నివేదికను సమర్పించాలని చెప్పింది. ఒకవైపు ఈ విచారణ జరిగిన కొద్దిసేపట్లోనే మళ్ళీ ఈ వాంగ్మూలాలన్నీ కూడా బయటపడ్డాయి. సుమారు 20 మంది ఈ కేసుల్లో వాంగ్మూలాలు ఇచ్చారు. అప్పట్లో నయీం కు తెలిసినటువంటి వ్యక్తుల్లో వీళ్ళు చాలా మంది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పట్లో నయీం తో సత్సంబంధాలు నెరిపిన వారు కావచ్చు. కొంతమంది నయీం కు సంబంధం లేకుండా అతను అనుచరులతో కానీ, రాజకీయ నాయకులతో కానీ, పోలీస్ అధికారులతో సంబంధాలు నెరిపిన వాళ్లే కావచ్చు. వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కీలకమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. ఇందులో ప్రధానంగా నేతి విద్యాసాగర్, చింతల వెంకటేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరి నేతల పేర్లు ప్రస్తావన ఈ వాంగ్మూలంలో వచ్చింది. అలాగే 4 పోలీస్ అధికారుల పేర్లు కూడా ఇందులో వచ్చాయి. డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి సాయి మనోహర్, అలాగే మద్దిపాటి శ్రీనివాసరావు, ప్రస్తుతం సిఐడిలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న మద్దిపాటి శ్రీనివాసరావు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు గండికోట వెంకటయ్య, అలాగే మస్తాన్ వలి, వీళ్ళ 4 పోలీస్ అధికారులు, 2 రాజకీయ నేతల ప్రస్తావన ఈ వాంగ్మూలాల్లో రావటం ఇప్పుడు చాలా కీలకమైన పరిణామంగా చెప్పవచ్చు. శర్మ, థ్యాంక్ యూ.